దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. యేసు పలికిన 7 మాటల్లో నుంచి 5వ మాటను మనం వివరించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అనెను. దప్పిక అనగా ఏంటంటే ఆశ, కోరిక. దప్పికకి అర్థం ఏమొస్తుందంటే ఆశ కలిగి, కోరిక కలిగి ఉండటం. మనం దేని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, దేని కొరకు మనము ఆశ కలిగి ఉండాలంటే 3 మాటలు చెప్తున్నాను. దేవుని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి, ఫస్ట్ మాట. రెండవ మాట, దేవుని వాక్యం కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. మూడవ మాట ఏంటంటే దేవుని శక్తి. మన శక్తి మనకు చాలదు, దేనికోసమైనను మన శక్తి వల్ల కాదు. కాబట్టి మనం అప్పుడు ప్రార్థన చేసుకుందాం. నేనైతే దేవా, నిజంగా నా శక్తి అయితే చాలట్లేదు, ఏటిల్లో కూడా నా శక్తి చాలట్లేదయ్యా, నీ శక్తి కొరకే నేను ప్రార్థిస్తున్నానని చాలా అస్వస్థతలో నుంచి దేవుడు నిజంగా నాకు స్వస్థతను గ్రహించాడు. చనిపోయే స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. నిజంగా నేను చనిపోదామనే ప్రయత్నాలు ఎన్నో చేసుకున్నాను, అది ఎవరికీ తెలీదు. కానీ నేను ఒకటే ప్రార్థన చేశా, దేవుడా, నా శక్తి ఏ పని చేసినా కానీ నా శక్తి చాలట్లేదయ్యా, నీ శక్తి కోసమే నేను ప్రార్థిస్తున్నానని ఎన్నో దినాలు రాత్రి పగులు ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఉపవాస ప్రార్థనలు, మనకి జరిగిన 7 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఎలాంటి బలహీనత లేదు నాకు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను రోజు టాబ్లెట్ వేసుకుంటేనే అన్నం తినేదాన్ని. నిజంగా చెప్పాలైతే, ఏంది దేవుడా, నాకు ఇప్పటి నుంచే బిళ్ళలు వేసుకోవటం అలవాటు అయిపోయిందని కన్నీరు కార్చి ఎన్నో దినాలు ప్రార్థన చేసుకున్నాను. కానీ ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైతే జరిగినాయి, ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఒక్క బిళ్ళ వేసుకోలేదు. దేవా, నిజంగా నీ శక్తి నాకు ఉంచావు, నువ్వు నాకు తోడుగున్నావని నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగనే ఏ విషయంలో కూడా మన శక్తి చాలదు, దేవుని శక్తి కొరకు మనం ప్రార్థిద్దాం. దేవుడి కోసం, దేవుని వాక్యం కొరకు మనం దప్పిక కలిగి ఉందాం, దేవుని కొరకు మనం దప్పిక కలిగి ఉందాం. ఈ 3 విషయాలు దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి నీ